మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా యొక్క ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రియమైన వర్లారా, మరి ఈదిన వాగ్దానము అనేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మరొక్కసారి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగే దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుకున్నారు. మరి దినదినము కూడా మేము అందిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దాన పూర్వకమైనటువంటి మాటలు మరి వింటూ దైవకంగా దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవునికి అనుకూలంగా నడుచుకుంటూ ఈ మాటల చేత వారికి నెమ్మది, ఆదరణ, ఓదార్పు, సమాధానం కలుగుతుందని వారు చెప్పినప్పుడు మాకెంతగానో సంతోషం కలుగుతూ ఉంది, మాకెంతగానో ఆనందం కలుగుతుంది. మేము దేవుని స్తుతిస్తూ ఉన్నాము. మరి ప్రియులారా, ఈ దినము కూడా ఈ యొక్క వాగ్దానాన్ని మనం చదువుకొని దేవుని యొక్క మాటల కొరకు మనం వేచి చూద్దాం. ఇక్కడ ఆయన వాక్యం మనం చదివినట్లయితే 77వ కీర్తన 1వ వచనం, నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. చూడండి, ఆయన అంటున్నాడు ఇక్కడ ఆ మాట ఎలా ఉన్నదంటే, ఒక బాధలో ఉండి, ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో ఉండి, ఒక వేదనకరమైనటువంటి పరిస్థితిలో ఉండి, ఒక హృదయం నిండా బాధ గూడు కట్టుకొని అతను మాట్లాడేటువంటి ఒక మాట అన్నమాట. ఆయన ఈ రోజు చాలా మంది ఎలా ఉన్నారంటే, కుటుంబంలో భర్త ద్వారా సమస్య, పిల్లల ద్వారా సమస్య, ఉద్యోగముల సమస్యలు, వ్యాపారముల సమస్యలు, మరి ఎన్నో రకరకాలైనటువంటి సమస్యలండి ప్రతి కుటుంబంలో కూడా. ఈ సమస్యలన్నిటిని బట్టి ఏంటంటే, వారి హృదయం నిండా బాధ గూడు కట్టుకొని ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేను నా బాధ చెప్పుకొని, నా సమస్యను వారితో పంచుకొని, నేను అలా చెప్పుకుంటే నాకేమైనా ఉపశమనం కలిగిద్దేమో, నాకేమైనా మనశ్శాంతి దొరికిద్దేమో, నాకేదైనా సమాధానం దొరికిద్దేమో అని చెప్పేసి అలా ఎదురు చూసేవారు చాలా మంది ఉన్నారట. వారికి ఎక్కడికి వెళ్ళాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. కొన్ని పరిస్థితులలో నమ్మకమైనటువంటి స్నేహితులు ఎవరికైనా ఉన్నట్లయితే ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి వారిలో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో వారితో షేర్ చేసుకుంటా ఉంటారన్నమాట. కానీ ఇక్కడ ఆ దావీదు భక్తుడు అంటున్నాడు, నా మనసులో ఏదైతే వేదన ఉన్నదో నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేస్తా అంటున్నాడు అన్నమాట. ఎంత మంచి మాట చూడండి బిడ్డలారా. ఆయన అంటున్నాడు, నా బాధకి, నా దుఃఖానికి, నా సమస్యకు పరిష్కారమైనటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి నా బాధ, నా వేదన, నా మనవంతా కూడా నేను ఆయనతో మాత్రమే చెప్పుకుంటాను, ఏ మనుషుని దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకోను అని చెప్పి ఆయన మనతో మాటిస్తూ ఉన్నాడు అనమాట. బెయేర్షెబా అరణ్యంలో కూడా హాగరు ఏం చేస్తుంది తెలుసా? అబ్రహాము హాగరును ఆ యొక్క కుమారుని తీసుకెళ్లి ఆహారమును, కొంత నీటిని, ఆ నీటితో నిన్నటువంటి ఆ నీటి తిత్తిని తీసుకెళ్లి కొంత దూరం వారితో పాటు వెళ్లి వారిని విడిచిపెట్టి అబ్రహాము వెళ్ళిన తర్వాత ఆ తీసుకెళ్ళినటువంటి ఆహారం అయిపోయింది, తీసుకెళ్ళినటువంటి ఆ నీళ్లు కూడా అయిపోతాయి అనమాట. అలాంటి పరిస్థితిలో త్రాగటానికి పిల్లవాడికి నీళ్లు లేవు. ఆ యొక్క ఇష్మాయిల్ను కొంత దూరము, వింటి వేద దూరమున ఆ కుమారుని పడుకోబెట్టి అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టిందంట. ఎలుగెత్తి యెహోవాకు ప్రార్థన చేస్తే, ఎలుగెత్తి యెహోవాకు ఏడుస్తూ ఉంటది అనమాట. ఏంటి ప్రభువా నా పరిస్థితి, నా గమ్యం, నా యొక్క జీవితం ఒక అగమ్య గోచరంగా ఉన్నదయ్యా. నేను నమ్ముకున్న నా భర్త నన్ను అర్ధాంతరంగా వదిలేశాడు. ఇప్పుడు అరణ్యంలో ఉన్నాను, ఏకాకిగా ఉన్నాను, నా కుమారుని యొక్క చావు నేను చూడలేకపోతున్నాను, నా కుమారుని యొక్క మరణము నేను చూడలేకపోతున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ప్రభా, ఇంకొద్ది క్షణాలలో నా కుమారుడు చనిపోతాడని చెప్పేసి ఇక హాగరు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు, ఆ ఎలుగెత్తి ఏడ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో ఇక్కడ దేవుని యొక్క దూత కదిలించబడిందండి. వెంటనే దేవుడు స్పందించి తన దూతను పంపించి నీటి ఊటను పుట్టించి ఆ నీరు త్రాగించినప్పుడు ఇక ఇష్మాయేలు బ్రతుకుతాడు. ఈ రోజు కూడా మన జీవితాల్లో, మన కుటుంబాలలో ఎన్నో భయకంపితమైనటువంటి పరిస్థితులు మన ఎదుట కనపడతా ఉంటాయి. మనల్ని బాధ పెట్టేవారు, మనల్ని దుఃఖ పెట్టేవారు, మనల్ని మాటలతో హింసించేవారు, దూషించేవారు, హేళన చేసేవారు, గేలి చేసేవారు, ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకొని, ఎన్నో ప్రాబ్లమ్స్ లో మనం చిక్కుకొని
ఎలా బయటికి రావాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆ బాధ నుండి, ఆ సమస్య నుండి, ఆ దుఃఖపూరితమైనటువంటి పరిస్థితి నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చేవాడు ఎవరో తెలుసా? నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయనే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నీ సమస్య ఏంటో, నీ బలహీనత ఏంటో, నీ బాధ ఏంటో, నీ దుఃఖం ఏంటో నువ్వు ఆయనతో మనవి చేసుకున్నప్పుడు నీకు ఆయన క్షేమాన్ని కలగచేస్తాడు. ఆయన నీకు సమాధానాన్ని కలగచేస్తాడు. హాగరుని దర్శించినటువంటి దేవుడు, హాగరు జీవితంలో కార్యం చేసినటువంటి దేవుడు, ఇక్కడ ఈ భక్తుడి జీవితంలో కూడా దేవుడు కార్యం చేసినట్లుగా మనం చూసామన్నమాట. ఇలాగా మన జీవితాలలో కూడా ఆయన కార్యాలు చేయబడి ఉన్నాడు బిడ్డలారా. కనుక ఏ మనుషుని దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నా ఏ మనుషుడు కూడా మనకి తీర్చేవారు లేరండి. ఏ మనుషుడు కూడా మన యొక్క సమస్యను పరిష్కరించేవారు ఎవరు దొరకరండి. నీ సమస్యకు పరిష్కారం ఏంటో తెలుసా? ఆ దేవాది దేవుడు మాత్రమే. నీ పరిస్థితికి పరిష్కారం ఏంటో తెలుసా? ఆ యొక్క సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు మాత్రమే. ఆయన యొద్దకు వచ్చి నువ్వేదైతే చెప్పుకోవాలనుకుంటున్నావో ఎలుగెత్తి ఆయనతో చెప్పుకో. ఆయన వెంటనే స్పందిస్తాడు, నీకు జవాబిస్తాడు. నీ జీవితంలో ఆయన తప్పక కార్యం చేస్తాడు. కనుక ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు. దేవుని మాటలు నీ మనసుకు స్వీకరించు. దేవుడే నీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఎవరైతే నాయన అధైర్యంగా ఉన్నారో, కృంగినటువంటి మనసుతో ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రభా, సమస్యల వలయంలో చిక్కుకొని బయటికి రాలేని వారుగా ఉన్నట్లయితే ప్రభా, ఇప్పుడే నజరేయుడు యేసు క్రీస్తు నామములో ప్రభా వారి కట్లు తెంచివేయమని వేడుకొంచున్నాను. వారి పరిస్థితుల నుండి విడిపించమని వేడుకొంచున్నాను. వారి బాధల నుండి విడిపించమని వేడుకొంచున్నాను. వారి దుఃఖకరమైన పరిస్థితుల నుండి నామలు విడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. మీరే ప్రతి ఒక్కరి జీవితంలో కార్యాలు జరిగించమని వేడుకొంచున్నాను ప్రభా. హాగరు ఎలుగెత్తి ఏడ్చినప్పుడు ప్రభా, ఎలుగెత్తి నీకు మొర్రపెట్టినప్పుడు ప్రభా, ఎలుగెత్తి నాయన దుఃఖించినప్పుడు ప్రభా, ఆ ప్రార్థన నాయన, ఆ ఏడుపు, ఆ దుఃఖము అయ్యా నేను కదిలించింది ప్రభా. నీ వెంటనే నాయన అక్కడ అద్భుతాన్ని సృష్టించిన దేవుడు అయి ఉన్నావు ప్రభా. ఈ యొక్క ఉదయకాలం వేళ నీ బిడ్డలు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి జీవితంలో కూడా నువ్వు అద్భుతాలు తలపెట్టమని వేడుకొంచున్నాను. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని వేడుకొంచున్నాను. అనేకమైనటువంటి మహత్కార్యాలు, సూచక్రియలు వారి పట్ల నువ్వు చేయమని వేడుకొంచున్నాను. నీవే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామను బట్టి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ దినము మరి మ్యారేజ్ డే చేసుకుంటున్న వారికి, బర్త్డే చేసుకుంటున్న వారికి మా యొక్క మినిస్ట్రీ పక్షాన మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుని కాపుదల మీకు తోడై ఉండును గాక. ఆమేన్.